సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 మే నెలలో వార ఫలాలు 8వ తారీఖు నుండి మొదలు పెడితే 14 మే వరకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, వేసవి ఎక్కువగా ఉంది. అగ్ని నక్షత్రం కూడా 4వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఎండ తాపడం చాలా తీవ్రంగా ఎలా ఉంది, ఎందుకంటే సూర్యుడి ఇంటికి కుజుడు వచ్చి స్థిరపడుతున్నాడు. మే 10వ తేదీ నుంచి కుజుడు మేషరాశిలో వచ్చి స్థిరపడతాడు. అలా స్థిరపడిన తర్వాత ఎండ చాలా తీవ్రంగా అవుతుంది. కత్తరి ఎండ ప్రారంభం అవుతుంది. కేతు భగవానుడు సింహరాశిలో ఉన్న కాలం అంటారు. ఈ గ్రహ సంయోగం 12 స్థానంలో ఉంది. ఈ సమయంలో చంద్రుడు అనురాధ నక్షత్రంలో తన ప్రయాణాన్ని ప్రారంభించి ధనిష్ఠ నక్షత్రంలో ముగిస్తాడు. ఈ నెలంతా కూడా చంద్రుడు భాగ్యస్థానానికి వెళ్తున్నాడు. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో ఆఖరి రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మే 8 నుండి మే 14, 2026 ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, మంచి అవకాశం, దానికి తోడు రియలైజేషన్ కూడా ఉండాలి. అవన్నీ ఉంటే కీలకమైన మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గురు మీ అధిపతి శుభ ప్రభావం ఇస్తున్నాడు. శని జన్మస్థానం వల్ల కొంత పరీక్ష ఏళ్ళనాడు శని జరుగుతుంది. జన్మ శనిగా ఉన్నాడు. చంద్రుడు భావోద్వేగాలను పెంచుతున్నాడు. ఫెయిత్ ప్లస్ పేషెన్స్ ఉంటే పాజిటివ్ రిజల్ట్స్ మీకే. వ్యాపారంలో మంచి అవకాశాలు రాబోతున్నాయి. క్రియేటివ్ ఐడియా వల్ల మీకు మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఉద్యోగంలో కొత్త ఆపర్చునిటీస్ వస్తున్నాయి. జాబ్ చేంజ్ లేదా రోల్ చేంజ్ లేదా ప్లేస్ చేంజ్ లేదా కంట్రీ చేంజ్, రిలీజియన్ చేంజ్ అన్నీ మారేచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇన్కమింగ్ వచ్చేసి గ్రాడ్యువల్గా పెరుగుతుంది. వారమంతా అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ వస్తున్నాయి. కానీ ల్యాండింగ్ విషయంలో జాగ్రత్త అని చెప్పచ్చు. కుటుంబ విషయంలో ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. ఎమోషనల్ బాండింగ్ స్ట్రాంగ్ అవుతుంది. ఒక శుభవార్త వచ్చే అవకాశాలు బాగున్నాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి మీ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. సపోర్ట్ సిస్టమ్ స్ట్రాంగ్గా మీకోసం వర్క్ చేస్తూ ఉంటుంది. వ్యవసాయదారులకి నీటి సంబంధిత చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త పడండి. కోర్టు విషయాలన్నీ కూడా స్లోగా ఉన్నాయి. పాజిటివ్ నెగిటివ్ మిశ్రమంగా కనబడుతున్నాయి. షేర్ మార్కెట్ మీడియం గెయిన్స్ అని చెప్పచ్చు. మంచి తెలివితో ఇన్వెస్ట్ చేయండి. లాంగ్ టైంలో, షార్ట్ టైం వద్దు. విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. క్రియేటివ్ సబ్జెక్ట్స్కి మంచి టైము, మీకు మంచి సక్సెస్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎమోషనల్ స్ట్రెస్ వద్దు. ఆరోగ్యపరంగా మెడిటేషన్ లేదా యోగా లాంటిది ఎక్కువ చేయండి, లేదా నడక చేయండి, మంచిది. కొంచెం భగవంతుని అనుగ్రహం కూడా కావాలి. గురుబలం కూడా మీకు ఉంది కాబట్టి మీరు ప్రార్థన చేయవలసినటువంటి దేవుడు పరిహారాలని కూడా గురువారం గురువుకి ప్రార్థన చేయండి. పసుపు పువ్వులు సమర్పించండి. శనగలు కందులతో దానం చేయండి. శనగలతో 108 మాల వేయండి. ఓం నమో నారాయణాయ, ఓం సద్గురువే నమః, గురువే నమః అని చెప్పి ప్రార్థన చేయండి. ఇది చేస్తే మీకు అదృష్టం మరియు ప్రశాంతత కూడా వస్తుంది. ఈ వారం మీరు డివైన్ గైడెన్స్గా తీసుకోవాలి. మనసు చెప్పింది వినండి, దారి సరి అయినదిగా ఉంటుంది. విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నామనంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా యొక్క డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేయండి, కాల్ చేయండి. మీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. విజయోస్తు. జ్యోతిష్ శాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదేవాన్ని కులదేవాన్ని నమ్మండి. విజయోస్తు. చంద్రమౌళి వెంకటేష్ శర్మ.